హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ అనేది బుల్లితెర ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైపోయింది అండ్ కంటిన్యూ అవుతుంది కూడా. ఇక ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు ఉంటే మిగతా 6 కామనర్లు. అయితే బిగ్ బాస్లోకి ఎవరెవరు అడుగు పెడుతున్నారు, ఏ కంటెస్టెంట్స్ అడుగు పెడుతున్నారు అని చెప్పి ముందుగానే మనకి కొంతమంది లిస్ట్ అయితే వచ్చింది. సో అగ్ని పరీక్ష ద్వారా ఎవరు రావాలి, కామనర్స్లో ఎవరెవరు రావాలి అనేది మనకు ముందుగానే తెలుసు. ఇక కంటెస్టెంట్స్ ఎవరు అడుగు పెడుతున్నారు అనేది సోషల్ మీడియాలో లిస్ట్ వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నారు. అందులో దివ్వెల మాధురి కూడా ఒకరు. మొట్టమొదటి నుంచి ఆమె బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంది అని చెప్పి చాలా వరకు బయట వినిపించిన మాట. కానీ బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం ఎందుకు రాలేదు ఏంటి అనేది కూడా బయట చాలా వరకు నడుస్తున్న రచ్చ. అయితే బిగ్ బాస్ 9లోకి ఎందుకు రాలేదు అంటే, ఇటీవలే తన దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళింది దివ్వెల మాధురి. అక్కడ బిగ్ బాస్ సీజన్ 9 ఆఫర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టంగా అనిపించింది. నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను, ఆయన కూడా ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ని రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది మాధురి. ఇక ఇదే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓ సందర్భంలో స్పందించారు. మాకు బిగ్ బాస్ నుంచి కబురు వచ్చింది నిజమే, స్వయంగా బిగ్ బాస్ టీం వచ్చి మమ్మల్ని కలిసిందే. మాధురిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటామని అడిగారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే ఈ టైంలో తనను బిగ్ బాస్కు వెళ్తే అంత డిజాస్టర్ అయిపోతుందని, అందుకే బిగ్ బాస్ ఆఫర్ వద్దనుకున్నామని చెప్పి శ్రీనివాస్ కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు కాకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గానైనా దివ్వెల మాధురి హౌస్లోకి అడుగు పెట్టబోతుంది అన్న సమాచారం అయితే ఉంది. చూడాలి మరి మాధురి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది.